కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని శ్రీ 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 కంచి కామకోటి మూలాంనయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధి 1లో ఉన్న శ్రీ 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 చంద్రశేఖర గురుపాదుకా పీఠానికి విచ్చేసిన సందర్భంగా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ యాజులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కార్తీక మాసంలో ఆచరించాల్సిన దీపోత్సవాలను వనభోజనాలను ఎలా నిర్వహించాలో, ఎందుకు నిర్వహిస్తారో భక్తులకు వివరించి చెప్పారు. హిందూ ఆచారాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. ఈ ఆధునిక కాలంలో హిందూ సాంప్రదాయాలు వెనుకబడిపోకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విష్ణుభట్ల వారు తెనాలిలో కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆహారం అందించి ఆదుకున్నారని ప్రశంసించారు. భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో విష్ణుభట్ల వారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా స్వామి గుర్తు చేశారు. మన హిందూ సంస్కృతి అంటే ఏమి? జాతకర్మ, నామకరణం, గర్భాధారం, పుంసవనం, సీమంతం, ఇవన్నీ ఏమేమి సంస్కారాలు ఉన్నాయో ఈ సంస్కారాలన్నీ కూడా ప్రచారం చెయ్యాలి. ప్రచారం చేసి దానికోసమే స్వామివారు 1942వ సంవత్సరము వేద ధర్మశాస్త్ర పరిపాలన సభ అని స్థాపించారు. ప్రపంచంలో మన హిందూ ఆచారాలు ఏమి ఉంటాయో, అది గాజులు కావచ్చు, నాసాభరణం కావచ్చు,
కర్మభూషణం కావచ్చు, తాటంకం కావచ్చు, ఇవన్నీ కూడా మనం మన శాస్త్రం ప్రకారం ప్రచారం చేయాలి. అందుకని హిందూ సంస్కృతి అనేది కంప్యూటర్ ద్వారా ఇంకొక నూతనం అనే కారణం ద్వారా ఇది వెనకపడకుండా మన స్వరూపం, మన స్వధర్మం, మన స్వభావం, ఆ మూడింటిని కూడా మనం మంచిగా కాపాడాలి. దీంట్లో ఈ అన్నదానం అనే విషయము ఈ కరోనా మహమ్మారి ఆ కష్టకాలంలో కూడా ఈ తెనాలి విష్ణుభట్ల గారి కుటుంబం తరఫున బాగా శ్రద్ధగా అందరికీ కూడా ఆకలి లేకుండా, భయం లేకుండా, వీళ్ళు భయం పెట్టుకోకుండా దీన్ని పోలీస్ సహకారంతో అంతా వాళ్ళకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా అంతా చేసి వీడియోలన్నీ పెట్టారు. మేము అప్పుడు శివస్థానంలో ఉన్నాము, అప్పుడంతా చూసాము. అందుకని ఆచారం అనేది ప్రజా అభిమానానికి దూరం కాకుండా రెండుని సమదర్శనంగా గో సంరక్షణము, అగ్నిహోత్ర సంరక్షణము, దాంతో పాటు మానవతా విలువల్ని పాటించేదానికి ఇలాంటి స్వామివారి ఆశయాల్ని కూడా చేస్తూ మానవత ఒకవైపు, ఇంకొక వైపు మన ప్రాచీన ఆచారాన్ని పాటించడం, రెండింటినీ కూడా తుల్య దర్శనంగా ఇక్కడ మీ కుటుంబం వాళ్ళు చేయటం అనేది చాలా ఉత్తమమైన విషయము. అందుకని మన దేశానికి, మన ధర్మానికి హిందూ సమైక్యత అనేది ఉండాలి. వారి వారి సాంప్రదాయ ప్రకారం వారి వారి కుటుంబంలో మంచి వివాహాలన్నీ జరగాలి. దాంతోపాటు హిందూ అనే ఒక సమైక్యత కోసం బొట్టుని కాపాడాలి. జుట్టు, బొట్టు, కట్టు వీటిని కూడా కాపాడడానికి, భాష, భావన, భక్తి వీటిని కాపాడడానికి ఇలాంటి ఆదర్శమైన మంచి విలువల్ని, అంటే అన్నదానం అక్కడెక్కడో జరుగుతుంది, కానీ అగ్నిహోత్రుల కోసం ఇలా నీళ్లు ఇవ్వటము, ఇలా ఈ అసనా పిపాస అంటారు, ఆకలి ఇంకా దాహం లేకుండా మంచి లోకాన్ని మనం ప్రోద్బలంతో తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మంచి సందేశాన్ని ఇస్తున్నారు. దీంతో ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమంటే, ఒకవైపు అగ్నిహోత్రశాలలో చంద్రశేఖర స్వామి అగ్నిహోత్రశాలలో అది జరుగుతుంది. అక్కడ నమస్తే గాఢభద్రాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః అని చెప్పి ఒకవైపు అగ్నిహోత్రం జరుగుతుంటుంది, ఇంకొక వైపు ఇక్కడ అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే ఇంకొక రకంగా చెప్పారు. అక్కడ శ్రద్ధ సత్యంచ ధర్మశ్చ రాక్షసానాం వైవిధ్యతే, శౌచంచ రాక్షసానాం వైవిధ్యతే శౌచంచ అని చెప్పారు. అలా దయా సత్యం శౌచంతో పాటు ఇక్కడ అంటే ఈ అగ్నిహోత్రం ఒకవైపు, ఇంకొక వైపు మానవతా విలువల కోసము, సర్వాత్మ భావం కోసము ఇవన్నీ చేయటం కూడా ఈరోజు సమాజంలో ఒక మిస్అండర్స్టాండింగ్ అంట, సరిగా అర్థం చేసుకోవటం లేదని. అలా కాకుండా రెండింటినీ బాగా చేయటం అనేది బాగున్నది. ఈ ధార్మికమైన కార్యక్రమాలు ఇక్కడ మాత్రమే జరుగుతాయనేవి కాదు, హరిద్వార్లో, భద్రాచలంలో, కాశీలో, రామేశ్వరంలో, అరుణాచలంలో, ఇక్కడ పండరీపురంలో, ఇక్కడ అన్ని ఊర్లో కూడా జరిగి అక్కడ కొత్తగా అగ్నిహోత్రులు ఒక ఆయన 2 చింతలు ఆయన చేశారు. పండరీపురం వెళ్ళించారు, గానుగాపురం వెళ్ళించారు, అక్కడ కూడా మీరు ఏదో చేయండి అని చెప్పారు ఆయన. ఇలా కొత్తగా దూరదేశమంతా కూడా తీసుకువెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ గంగా స్నానము, అమ్మవారి దర్శనం అంతా చేయించి ఇలా భక్తి ప్రచారము, ధార్మిక సంఘాన్ని ఒక ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా గురు భక్తితో చంద్రశేఖర గురుపాదుక పీఠం అనే మంచి పేరుతో దీనన్నీ కూడా బాగా చేస్తున్నారు. అందరూ ఇక్కడ తెనాలి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మనసా వాచా కర్మణ దీనికి అనుకూలంగా ఉండి ఈ ధర్మాలు, ఈ వంశ పరంపరాగతమైన ప్రాచీన ఆర్ష ధర్మ సంస్కృతులు, మానవతా విలువల కోసం చేస్తున్న ఈ మంచి పనులన్నీ కూడా బాగా జరగాలని, వారి పాదస్పర్శం పడిన ఈ తెనాలి పట్టణంలో ఇక్కడ మీరు ఇలాంటి వారి పేరుతో ఇలా మంచి కార్యక్రమాలన్నీ చేయటం, గురు అనుగ్రహానికి ఇది ఒక స్థలంగా వీళ్ళందరూ భక్తులందరూ కూడా వాడుకుని ఈ ధర్మాన్ని ఉత్తరోత్తరం అగ్నిహోత్ర అనుష్ఠానం కానీ, అన్నదాన సత్రం కానీ రెండింటినీ కూడా మంచిగా చేస్తూ
తద్వారా అందరికీ సుఖము, శాంతి, భద్రత కలగాలని అమ్మవారి దయ, కంచి అమ్మవారి, కామాక్షి అమ్మవారి దయ అందరికీ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర జయ జయ. హర హర మహాదేవ, జయ జయ శంకర, హర హర శంకర. కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈరోజు తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణానికి రావటం జరిగింది. మరి ఈ అన్నదాన సత్ర నిర్మాణం జరగటానికి మరి అనేక ప్రతిబంధకాలు వస్తే జగద్గురువులు కంచి నుంచి శంకుస్థాపన కార్యక్రమానికి ఇటుకిరాళ్ళు మంత్రించి ఇక్కడికి పంపించారు. వారి దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా, తెనాలి చరిత్రలో అన్నదాన సత్రం లేదు, అన్నదాన సత్రం నిర్మాణం చేయాలి అని చెప్పి సంకల్పంతో వారి దగ్గరికి వెళ్ళంగానే తెల్లవారుజామున 4 గంటలకి చంద్రమౌళీశ్వర ప్రాతకాల పూజ చేస్తూ వారు మనం తీసుకెళ్ళినటువంటి ఇటుకిరాళ్ళన్నిటికీ కూడా మంత్రించి వాటికి చంద్రమౌళీశ్వరుల దగ్గర పెట్టి పూజ చేసి ఆ ఇటుకిరాళ్ళు మనకి ఇవ్వటం జరిగింది. మరి ఆ ఇటుకిరాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం. మరి చాలా వైభవంగా అన్నదాన సత్ర నిర్మాణం జరిగి మరి కరోనా సమయంలో మరి అట్లాగే మరి మొన్న ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రాలు అష్టోత్తర శత సువాసిని పూజ, ఒక రకంగా చెప్పాలి అంటే 108 మంది సువాసినీలతో మన భూమండలంలో ఎక్కడా ఏకకాలంలో పూజ జరగలేదు. అలా జరిగినటువంటి ఏకైక క్షేత్రం మన చంద్రశేఖర గురుపాదుకా పీఠం. మరి అట్లాగే సుమారుగా 570 మంది వేద పండితులతో వేద సభ జరిగింది. మరి ఇలా ఎన్నో ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని మరి ఈ చంద్రశేఖర గురుపాదుకా పీఠాన్ని, తెనాలి ప్రజల్ని, మరి ప్రపంచ ప్రజలందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ రోజున పరమాచార్యుల వారి అనుగ్రహంతో సాక్షాత్తు పరమేశ్వర అవతారమైనటువంటి మరి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ రోజున ఇక్కడికి రావటం, మనల్ని అందరినీ అనుగ్రహించడం. అందరూ ఏమనుకుంటారంటే, అయ్యా మాకేదో వారి చేత్తో పండివ్వలేదు అని కాదు, వారి వీక్షణం మన మీద పడితే చాలు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పుకోవటం జరుగుతోంది. మరి ఈ రోజున వారి ఇక్కడికి రావటం, అనేక మంది పుర ప్రముఖులు అందరూ